హలో ఎవరీవన్. వెల్కమ్ టు పిచ్లైట్ యూట్యూబ్ ఛానల్. సో, సినిమా అనేది అన్ని ఎమోషన్స్ కలగలిపిందనమాట. సో, అలాంటి ఒక ఎమోషన్‌లో మెయిన్ ఎమోషన్ అనేది ఏడుపు. సో, ఒక సినిమా గాని, ఒక సినిమాలో ఒక సీన్ గాని మనని ఏడిపించిందంటే, అట్‌లీస్ట్ మనం ఎమోషనల్ ఫీల్ చేసిందంటే, ఆ సీన్ సక్సెస్ అయినట్టనమాట. సో, అలాంటి ఒక ఎమోషనల్ సీన్ మనకేదనిపించిన విషయం డిస్కస్ చేసుకోవడమే ఈ సెషన్ అనమాట. సో, ముందుగా అయితే నేనే స్టార్ట్ చేస్తా. సో, బేసిక్‌గా నేను ఆల్రెడీ చెప్పినట్టు నాకేదైనా ఒక సీన్ ఏడిపించేలాగుంటే నాకు బాగా నచ్చుతదనమాట. ఆ ఏడ్చిన తర్వాత నేను ఏడ్చిందానికి నేనింకా ఎక్సైట్ అయిపోతానన్నమాట. అబ్బా! ఏడిపించిందిరా ఈ సీన్ అనేసి. సో, రీసెంట్ టైమ్స్‌లో నాకు బాగా గుర్తున్న సినిమా అయితే 'బలగం'. సో, 'బలగం' సినిమాలో నేను చాలా చోట్ల ఏడ్చాననమాట. అంటే హార్ట్‌ఫుల్‌గా అబ్బా! ఇదిరా సినిమా అనిపించిందనమాట. సో, దాంట్లో ఒక మెయిన్ సీన్ ఎక్కడంటే సో, బేసిక్‌గా వాళ్ళ మనకందరికి తెలిసినట్టు ఐలయ్య వాళ్ళ చెల్లి, తమ్ముడు మాట్లాడుకోరనమాట. సో, వాళ్ళంతా భోజనాల కోసం కూర్చోంటారు లోపల. సో, అన్నం తింటా ఉంటే అప్పుడు హీరోయిన్ క్యారెక్టర్ వచ్చి ప్లేట్ తీసుకొని వెళ్తుందనమాట. అప్పుడు వాళ్ళ చెల్లి మీద ఉన్న అఫెక్షన్ కోసం అతను రెండో అన్న చెప్తాడనమాట. "నువ్వు తింటానే ప్లేటు ఎప్పుడు మా బుజ్జమ్మ తినేది. సో, ఆమె ప్లేట్ ఒకటి తీసుకొని ఒప్పుకునేది కాదంటే" అప్పుడు దెబ్బ చూపిస్తాడు. "ఈ అమ్మాయి కోసం నేను ఎన్ని దెబ్బలు తిన్నాను మా చెల్లి కోసం" అంటాడు. సో, అప్పుడు ఆడు అడుగుతుందన్నమాట. "ఎందుకు దెబ్బలు తిన్నావు?" అంటే అక్కడుండి అవ్వ చెప్తుంది స్టోరీ. ఈ మారిగా ఒకసారి తిరునాళ్ళలో తప్పిపోయింది. దాని తర్వాత ఐలయ్య కోపమొచ్చింది. పొద్దున్న లేసాక టెన్షన్ అయినాడు. సో, అందుకనేసి కొట్టాడు, వాత పెట్టాడనేసి అంటాడు. ఆ వాత పెట్టిందని చెప్పిన తర్వాత ఆ సీన్‌లో మనకి జూమ్ కట్స్ చూపిస్తారనమాట. ఫస్టొచ్చి ఆ అమ్మాయి మీద, ఆమె మీద, తర్వాత ఆ తమ్ముడి మీద చూపిస్తారు. సో, ఇక్కడికే మనకేమైపిస్తుందంటే ఆమె ఒక మాట అంటది. "పాపిష్టి దేవుడు ఎంత బాగా కలిసున్నారు వీళ్ళు. వీళ్ళని ఎడగొట్టేసి" అంటాడనమాట. ఇది అయిన తర్వాత ఆ ఎమోషనల్ సీన్‌లో టక్కని బ్యాక్ తీసి ఆ డోర్ బయట ఐలయ్య కూర్చుంటాడనమాట. ఆయన అవును. ఏడుస్తా కూర్చొని ఉంటాడు. ఏడుస్తుంటాడు. ఈ షాట్‌లయితే ఆల్రెడీ ఆయన కళ్ళలో నీళ్ళొస్తా అంటే లిటరల్‌గా ఆ కన్నీళ్ళు మనకొస్తదనమాట. దీని తర్వాత ఏమైపోయిందంటే నాకు ఇంకొక సీన్ ఎక్కడంటే, ప్రియదర్శి రిలీజ్ అవ్వడనమాట. అంటే సినిమా ఆల్‌మోస్ట్ అయిపోవస్తుంది. ఒక 20 మినిట్స్ ఉంటది. అప్పటికి కూడా ప్రియదర్శి అనే అతను రియలైజ్ అవ్వడు. ఎంతసేపైనా అతనికి డబ్బులు కావాలి, ఆ పెళ్లి చేసుకోవాలి అట్లుంటాడనమాట. ఎప్పుడైతే ఆ పెద్ద కర్మ కోసం ఫోటోలు కొట్టిస్తాంటారు చూసారా? కొట్టిస్తున్నప్పుడు హీరోయిన్ ఆ కార్డ్ ఒకటి తీసుకొని చెప్తుందనమాట. ఈ పెద్దోళ్ళు చనిపోయిన తర్వాత కూడా మన మీద ఎంత ప్రేమ చూపిస్తారు కదా అని చెప్పేసి ఆ అమ్మాయి పేరు చూసి రిలీజ్ అవుతుంది. అప్పుడు ఏమైందని అడిగితే అప్పుడు అడుగుతాడనమాట. చెప్తాడనమాట. ఆ అమ్మాయి తను చెప్తుంది. "నువ్వు చాలా లక్కీ గదా! నేను తాత అని పిలుపు కూడా నోచుకోలేకపోయినాను. నువ్వైతే తాతతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేశావంటే" ఆ 2, 3 డైలాగ్స్‌తో వాడు ఫస్ట్ నుంచి ఏమి కోల్పోయాడని రిలీజ్ అవుతాడు. ఆ సీన్ అయితే కళ్ళలో తడి తెప్పించిందనమాట. సో, ఇదంతా అయిపోయిన తర్వాత కూడా లాస్ట్‌లో మొగలే గారు ఇప్పుడు మన మధ్య లేరు యాక్చువల్‌గా. సారీ. సో, మొగలే గారు పాడిన పాటైతే ఉందో, ఆ పాట 5 నిమిషాలు, 10 నిమిషాలు ఉంటే కంటిన్యూయస్‌గా ఏడుస్తాను. మనసారా ఏడ్చామనమాట. ఆ ఏడ్చిన తర్వాత లాస్ట్ షాట్‌లో ప్రియదర్శి ఆ బ్యాగ్‌లో నుంచి తీసి ఆ ఫోటో ఏదైతే ఉందో, ఇంకా చాలురా ఇంక కడుపు నిండిపోయింది అనిపిస్తుందనమాట సినిమా. ఎందుకంటే అంతకుముందు కొమరయ్య అనే అతను ఎక్కడికెళ్ళినా కూడా బ్యాగ్ మిస్ అవ్వకుండా ఎత్తుకొని పోయేవాడు. అది ఎత్తుకొని పోయి చెట్టులో ఫస్ట్ పెట్టి తర్వాత తను పని చేసుకునేవాడు. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ ఆ బ్యాగ్ తీసుకొచ్చేవాడు. ఇంతకీ ఆ బ్యాగ్‌లో ఏం క్యారీ చేస్తాడంటే వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిసిందే ఫోటో. సో, ఇదైతే నాకు చాలా ఎమోషనల్‌గా అనిపించిందన్నమాట. సో, నాకు ఎమోషనల్‌గా ఏడిపించిన మూమెంట్ అయితే ఇది. యాహ్! నాకైతే ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక ఎమోషనల్ బాగా ఏడ్చిన సినిమా అయితే నేను టీవీలోనే చూసాను దాన్ని. ఏదంటే 'స్నేహం కోసం' మూవీ. చిరంజీవి గారు జైలు నుంచి రిలీజ్ అయ్యి వస్తాడు. వాళ్ళ అమ్మని చూడడానికి వస్తాడు. వాళ్ళ అమ్మ పరిగెత్తుకుంటా వచ్చేసి ఇట్లా చంప పట్టుకొని ఆమె ఏడ్చేసి మళ్ళీ తిరిగి ఇట్లా అమ్మ నాకు కొంచెం ఆకలిగా ఉంది, కొంచెం అన్నం పెట్టా అంటాడు. ఆ సీన్ దగ్గర నుంచి దాని తర్వాత మళ్ళీ వాళ్ళ చిరంజీవికి కొడుకు వచ్చేసి ప్లేట్ ఇసిరేసేసి కింద ఎందుకు పెడుతున్నావు అదంతా తెచ్చేసిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ అంతా అయిపోయిన తర్వాత చిరంజీవిని కలిపి వాళ్ళ నాన్నకి పెట్టేటప్పుడు మాటలు రావు. ఇలా 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 అనుకొని ఆ ప్లేట్ పెట్టేసి కింద పెట్టేసి హగ్ చేసుకుంటాడు. పల్ల 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 కారుతాయి నీళ్లు. అసలు ఎంత ఎమోషనల్ గా డబుల్ యాక్షన్ లో ఎంత బాగా చేశారు చిరంజీవి అంటే ఆయన ఏడిస్తే మనం ఏడవాలి. ఇంకా అంత బాగా చేశారు ఆయన. అదొకటి. మళ్ళీ సేమ్ అదే రకంగా అదే ప్యాటర్న్ లో అందరివాడిలో మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఉంటుంది. రైల్వే స్టేషన్ లో కూర్చో ఉంటాడు చిరంజీవి, వాళ్ళ కొడుకు ఇంకా వదిలేసి వెళ్ళిపోతా ఉంటారు. ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ వచ్చినప్పుడు అసలు ఏం ఉండదు అక్కడ, కామ్గా కూర్చొని ఆలోచిస్తా ఉంటాడు ఏంటి ఇంకా ఎట్లా అనేసి. మళ్ళీ ఈయన వాళ్ళ నాన్న గురించి చెప్తా ఉంటే వాళ్ళ చిన్నప్పుడు వాళ్ళ నాన్న ఇంకొక ముద్ద తిందా, ఇది ముక్క వేసుకో తిన్నప్పుడు అసలు ఆ సీన్ ఎప్పుడు చూసినా మా నాన్న గుర్తొస్తాడు, నాకు నీళ్ళు వస్తాయి. నాకు ఈ రెండు నాకు ఇంకా అసలు చెప్పలేను, అంత ఇష్టం నాకు ఇటు సీన్స్ అంటే. మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి సుస్వాగతం.
ఓ ఆ, సుస్వాగతంలో బస్సు దిగేసి వాళ్ళ ఫాదర్ ఫోటో చూస్తాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయాడని రివీల్ అవుతుంది. అక్కడ బ్యాగ్ పడేసి ఆ ఆవేశంతో తను పరిగెత్తుకుంటూ వెళ్తుంటే ఒక వి షేప్ సర్కిల్లో రైట్ సైడ్కి వెళ్ళిపోతాడు పవన్ కళ్యాణ్. అంటే తన ఇంటి వైపు వెళ్ళగానే బాబు ఇప్పుడే బాడీని శ్మశానం తీసుకెళ్లారనగానే అక్కడి నుంచి బైక్ తీసుకొని రిటర్న్ వస్తూ ఉంటే ఒక అంబాసిడర్ కార్ను డాష్ ఇచ్చి మళ్ళీ అక్కడి నుంచి ఆవేశంతో మళ్ళీ పరిగెత్తుకుంటా ఆ బాడీ ఎటువైపు నుంచి అయితే శవం వచ్చిందో ఆ వేలో వచ్చి శ్మశానానికి వెళ్ళిపోతాడు. మళ్ళీ శ్మశానానికి వెళ్ళిపోయి చితి మంట పెట్టేటప్పుడు ఎంటర్ అవుతాడు. అక్కడ ఎంటర్ అయ్యి పవన్ కళ్యాణ్ ఎంట్రీతో అక్కడ ఉండే పబ్లిక్ అందరూ ఎగ్జిట్ అయిపోతారు. కేవలం ఫ్రెండ్స్ వరకు ఆగిపోతారు. అక్కడ ఆ ఫ్రెండ్స్ వరకు ఆగిపోతే అసలు కొంచెం ఫిలాసఫీ ఉంటుంది. వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు మాట్లాడిన డైలాగులు బస్సులో అవి చెబుతూ ఆ బూడిద తీసుకుని మొగానికి పూసుకుంటాడు పవన్ కళ్యాణ్. అంత ఎమోషనల్ గా పవన్ కళ్యాణ్ ఆ ఒక్క సినిమాలోనే, ఆ తర్వాత ఎక్కడ కనిపించలేదు, స్కోప్ రాలేదు. బ్యాక్గ్రౌండ్ సాంగ్ కూడా అంటే అప్పట్లో ఐ మీన్ గ్రూప్ థియేటర్స్ లో సినిమా చూశాను తిరుపతిలో. అక్కడ న్యూస్ వచ్చింది అంటే పవన్ కళ్యాణ్ బూడిద పూసుకున్న సీన్ చాలా బాగా చేశాడు, ఇండస్ట్రీ నుంచి టాక్ వచ్చింది అనేసి అక్కడ ఫ్యాన్స్ అందరూ డిస్కస్ చేస్తూ ఉన్నారు. అది క్రాస్ చెక్ చేస్తే నిజమే. అది పవన్ కళ్యాణ్ ఆ బూడిదతో ఆ పర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవెల్ పీక్స్ కి వెళ్ళిపోద్ది. నాకు నచ్చిన, నేను బాధపడ్డా పవన్ కళ్యాణ్ సినిమాల్లో అదొకటి సుస్వాగతం. చక్రం సినిమాలో కూడా ప్రకాష్ రాజు గారు ప్రభాస్ వచ్చేసి చెప్తాడు, ఇట్లా నాకు ఈ సిచ్యువేషన్ ఉంది, నేను కొద్ది రోజుల్లో చనిపోతున్నాను అంటే అక్కడ సైడ్ నుంచి చార్మి ఉంటది పక్కనే. ఆ సీన్ లో ఫస్ట్ టైం నేను చూసినప్పుడు అన్న థియేటర్ లో నాకు తెలియకుండా నా కళ్ళలో నుంచి నీళ్ళు వచ్చేసాయి. అంటే ఎమోషనల్ గా భలే కనెక్ట్ అయిన సీన్ అది. లిటరలీ ఆ సిచ్యువేషన్ లో నాకు మా నాన్న కనపడ్డాడు. ఫర్ సపోజ్ మనకి ఏదైనా అయితే అంటే అనుకోలేము, బట్ జస్ట్ అట్లా ఫీలింగ్ అయితే వచ్చింది. ఇంకొకటి వచ్చేసి జానీ సినిమా, పవన్ కళ్యాణ్ ఒకటి చెప్తున్నా అన్న. జానీ సినిమాలో వైఫ్ క్యారెక్టర్ ఉంటది కదా, రేణు దేశాయి గారికి క్యాన్సర్ వచ్చి జుట్టంతా రాలిపోయేటప్పుడు అప్పుడే ఫైట్ కి వెళ్ళేసి వస్తాడనమాట. వచ్చి ఏమవుతుందో చూద్దాం అని చెప్పేసి వెళ్తేనే తను రేణు దేశాయి గారు వచ్చేసి అద్దం ముందు నిలబడుకొని చూస్తుంటే జుట్టు రాలిపోతా ఉంటది. సో రాలిపోతా ఉంటే పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి వెనకాల నుంచి అట్లా దగ్గరకు వచ్చి పట్టుకొని తన ముందర నవ్వుతూ బ్యాక్ లో వచ్చేసి ఏడ్ చేసిందంటే అదొక టైప్ ఆఫ్ టూ ఎమోషన్స్ ఒకే సీన్ లో చూపించాలన్నమాట. ఆ సీన్ ఫస్ట్ టైం చూసినప్పుడు అది కూడా కొంచెం ఎమోషనల్ గా తగిలింది. నాకైతే, మేబీ అందరికీ తగిలిందో లేదో నాకు తెలియదు, బట్ ఆ సిచ్యువేషన్ లో ఆ సినిమా ఫ్లో లో చూస్తున్నప్పుడు నేను ఏదైనా సరే అన్న ఎమోషనల్ గా కనెక్ట్ అవుతా సినిమాకి. సో అలా ఎమోషనల్ గా చూస్తున్నప్పుడు నాకు అది హార్ట్ టచింగ్ గా ఫీల్ అయింది. అంటే అంత ఇష్టపడి తన కోసం లైఫ్ ని సాక్రిఫైస్ చేసి అంత స్టేజ్ కి వెళ్ళాడు అనేది అక్కడ టూ ఎమోషన్స్ లో చూపించాడు. నాకైతే రీసెంట్ టైమ్స్ లో ఎక్కువ ఎమోషనల్ గా అనిపించిన సినిమా వచ్చేసి ఐ మీన్ జెర్సీ మూవీ. సో జెర్సీ మూవీలో ఒక స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అంతా చాలా ఎమోషనల్ గా ఉంటది. ఐ మీన్ తన ఫేవరెట్ స్పోర్ట్ క్రికెట్ తను ఆడలేను అని తనకి మాత్రమే తెలిసి ఎవరికి చెప్పుకోలేక, వేరే జాబ్ లో అడ్జస్ట్ అవ్వలేక, అది షేర్ చేసుకోలేక, తనలో తను మదన పడిపోయి అది ఎవరికి షేర్ చేసుకోలేక ఒంటరిగా కూర్చొని ఎక్కడ పడితే బెంచీల మీద కుర్చీల దగ్గర అక్కడ ఇక్కడ ఒంటరిగా కూర్చొని ఆలోచించుకుంటా లైఫ్ లో ఒక దగ్గర ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో ఆగిపోయి ఉంటది అనమాట. లైఫ్ నేను నా లైఫ్ ముందుకి ఎలా ముందుకు వెళ్ళాలో తెలియని ఒక స్టేట్ ఆఫ్ మైండ్ లో ఆగిపోయి ఉంటది. ఏం చేయాలో తెలియదు, ఇంట్లో చెప్పుకోలేడు. సో అలాంటి ఒక స్టేట్ ఆఫ్ మైండ్ ఉన్న క్యారెక్టర్ ని ఐ మీన్ నాని పోర్ట్రే చేసిన విధానం వచ్చేసి ద బెస్ట్ అనమాట. ఇంకా నానికి రీప్లేసబుల్ గా అది ఆ క్యారెక్టర్ లో ఇంకెవరిని ఊహించుకోలేము మనం. సో అక్కడ వన్ ఆఫ్ ద సీన్ లో వాళ్ళ కొడుకు ఒక సచిన్ టెండూల్కర్ది ఒక పోస్టర్ ఐ మీన్ కొనియమంటాడు.
అది కొనిచ్చడానికి తన దగ్గర డబ్బులు ఉండదు. తన ఫ్రెండ్ని అప్పడిగితే ఫ్రెండ్ కూడా అప్పిచ్చే సిచ్యువేషన్ ఉండదు. సో లాస్ట్కి ఆ బర్త్డే టైంలో కూడా ఏదన్నా ఒకటి తీసుకొద్దాము అని చెప్పేసి వాళ్ళ అలమారులోంచి కొంచెం డబ్బులు తీసుకుంటా ఉంటాడు అనమాట. వాళ్ళ వైఫ్ వచ్చేసి, నువ్వు ఇంతకి మించి దిగజారు అనుకున్న ప్రతిసారి యూ ప్రూవ్ మీ రాంగ్ అని చెప్పాడంటే, సో నోరు తెరిచి ఒక మాట కూడా మాట్లాడలేడు అనమాట. సో ఎంత బాధని లోపల దిగమని అదేంటంటే చాలా ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది అనమాట. సో అక్కడ వాళ్ళ కొడుకు కూడా అడ్జస్ట్ అయిపోయి మా నాన్న ఇది కొనియలేడు అని చెప్పకుండా సచిన్ టెండూల్కర్ పోస్టర్ కాకుండా వాళ్ళ నాన్న క్రికెట్ ఆడిన ఆ న్యూస్ పేపర్లో ఉన్న ఆ పోస్టర్ తెచ్చి అలమారికి అంటించుకుంటాడు అనమాట. మై ఫాదర్ ఈజ్ మై హీరో అని చెప్పేసి. సో అంత అది చూసిన తర్వాత వాడికి ఇంకా నేను ఉంటే ఇట్లనే ఉండాలి, నా కొడుకు దృష్టిలో ఒక హీరోగా ఉండాలి, నేను ఒక దిగజారిన క్యారెక్టర్ లాగా కనిపించకూడదు, బతికినా చచ్చినా కూడా నా కొడుకు ఇలా నన్ను చూడాలనుకుంటున్నాడని చెప్పేసి డిసైడ్ అయ్యి ముందుకెళ్తాడు. సో అంత ఎమోషనల్ మూవీని, అంటే నీకేందంటే నార్మల్గా కొన్ని సినిమాల్లో కొందరికి కళ్ళల్లోంచి నీళ్లు గారుతూ ఉంటాయి, ఏడుస్తూ ఉంటారు, ఆ విధంగా ఎమోషనల్ని ఎక్స్ప్రెస్ చేస్తారు. ఎక్కడ కంట్లోంచి ఒక బొట్టు నీరు రాకుండా చూసే వాళ్ళని ఎమోషనల్ గా కట్టిపడేసి ఒక ఇంటెన్స్ కి ఆ ఫీల్ కి క్రియేట్ చేయడం అనేది అసలు నిజంగా అసలు మైండ్ బ్లోయింగ్ అనమాట. సో అంత ఎమోషన్ ని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎత్తిపెట్టుకున్న ఆ ఎమోషన్ ని ఆ ఒక్క ట్రైన్ సీన్ దగ్గర మొత్తం దాన్ని బస్ట్ అవుట్ చేసి చూపిస్తాడు కదా. అసలు గౌతమ్ తిన్ననూరుకి హ్యాట్స్ ఆఫ్, నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఐ మీన్ నానికైతే ఇంకా స్పీచ్ లెస్, అసలు మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు, కుడోసే. ఇంకా ఫేవరెట్ ఎమోషనల్ సీన్స్ ఇన్ ద మూవీ. యా, వాళ్ళ అబ్బాయి ఎలివేషన్ ఉంటుంది చూసావా, అంతసేపు పడిన స్ట్రగుల్ కి, అరే మీ నాన్న పొడి పేపర్ లో వచ్చిందిరా అంటే, అవునా ఓకేలే అని ఒక టర్న్ వేసుకుని స్లోగా నచ్చేస్తాడు. హైలైట్ అంటే నువ్వు అన్నట్టు ఇందాక మా నాన్న నాకు హీరో అన్నట్టుగా ఆ ఒక సీన్ అసలు లేపుతుంది అనమాట అతన్ని. లేటెస్ట్ సినిమాలు చెప్పారు కదా, నేను అంటే నాకు ఫస్ట్ టైం ఏడ్చిన సినిమా బాగా గుర్తుంది. చాలా చిన్నపిల్లని నేను, బాగా గుర్తు. పంజరం అని ఒక సినిమా ఉంటుంది, 1997 లో రిలీజ్ అయిందండి, ఇప్పుడు చూసాను నేను. పంజరం అని కోట శ్రీనివాసరావు, వినోద్ కుమార్, మీనా యాక్ట్ చేశారు, కోటరామకృష్ణ రైటర్. ఆ సినిమా చూసి చిన్నప్పుడు ఆ సినిమా చూసి ఎక్కువ ఏడ్చేవాడిని. ఆ సినిమా చూస్తే మెయిన్లీ దాంట్లో ఒక సీన్ ఉంటుంది, కమిడియన్ వాళ్ళ ఇంట్లో కోట శ్రీనివాసరావుకి ఇచ్చి పెళ్లి చేస్తారు. చంద్రమోహన్కి ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. సో వినోద్ కుమార్ లవ్ చేసినా వాళ్ళని వద్దని చెప్పి, కోట శ్రీనివాస్ చాలా ఏజ్డ్ ఉన్నా కూడా ఆయనకి ఇచ్చి పెళ్లి చేస్తారు. ఆయన కళ్ళు కూడా సరిగ్గా కనపడవు. సో కోట శ్రీనివాసరావు ఒక డ్రెస్ తీసుకొచ్చి ఇచ్చి, అది ఐ మీన్ మంచి డ్రెస్ కాదు, అది వేసుకోమని చెప్తాడు, తనకి వేసుకొని డ్యాన్స్ చేయమని చెప్తాడు. ఆయన కళ్ళజోడు దాచిపెట్టి, వాళ్ళ ఇంట్లో పనివాడు ఆ కళ్ళజోడు దాచిపెట్టి, మిమ్మల్ని నేను అలా చూడలేనని చెప్పి ఆ డ్రెస్ అతను వేసుకొని వాళ్ళ వైఫ్ లాగా డాన్స్ చేస్తాడు. కళ్ళజోడు కనపడదు కదా, ఏదో ఒకటిలే అని. నాకు ఆ సినిమా చాలా కనెక్టెడ్ అనిపించింది. అంటే అంత అప్పుడు ఫస్ట్ టైం నేను ఆ సినిమా చూసే ఏడ్చాను, నాకు గుర్తుంది అనిపించదు, అంతకుముందు గుర్తులేదు కానీ ఆ సినిమా చూసే ఏడ్చాను. నాకు పెట్టుకుంటే కనపడుతుంది, కళ్ళజోడు తీసేస్తే అతను కనిపించదు, జస్ట్ బ్లర్ కనిపిస్తుంది వాళ్ళకి, బ్లర్ గా ఉంటుంది ఏజ్డ్ కాబట్టి. సో తర్వాత కోట శ్రీనివాసరావు చచ్చిపోతే ఆమెను కూడా కాల్ చేయాలి, సతీ సగం కాన్సెప్ట్ లో తీసారు ఆ సినిమా. చాలా అంటే అప్పుడు ఆ టైంలో మన ఏజ్ కి అంత నాలెడ్జ్ లేకపోయినా కూడా అప్పటికి అది ఫీల్ అయ్యి బాగా, ఇప్పుడు ఎప్పుడైనా సినిమా టీవీలో వస్తుందో కూడా చూడండి, ఎందుకంటే ఏడుపు వస్తుందేమో. అమెజాన్ లో ప్రైమ్ లో పంజరం అంటే పెళ్ళైన తర్వాత పంజరంలోకి వెళ్ళిపోయింది, పెళ్ళయ్యాక పంజరంలోకి వెళ్తుంది అనేది కాన్సెప్ట్. చాలా బాగుంటుంది. తర్వాత రంగస్థలం చూసినప్పుడు ఏడ్చాను ఎప్పుడంటే ఆ సాంగ్ అప్పుడు వాళ్ళ అన్నయ్యని యాక్చువల్లీ మా బాబాయ్ ఉండేవాడు, నేను పుట్టిన 2 days చనిపోయాడు ఆయన 1990లో. సో ఆయన 2 days చనిపోయాడు కదా, ఆయన నేను ఎప్పుడు చూడలేదు, కానీ ఆయన ఒక ఫోటో ఉంటుంది సేమ్ రంగస్థలంలో కుమార్ బాబు ఎలా ఉంటాడో సేమ్ ఎగ్జాక్ట్ ఉంటాడు ఆయన, రౌండ్ స్పెట్స్ పెట్టుకొని జేబులో పెన్ పెట్టుకొని ఎగ్జాక్ట్ ఉంటాడు ఆ ఫోటోలో. సో అందుకని నేను ఎప్పుడు చూడలే కదా, ఆయన గురించి అందరు చెప్తా ఉండేవాళ్ళు, మీ బాబాయ్ ఎలా చేసేవాడు ఇలా చేసేవాడు అని. ఆయనకి అప్పుడు మ్యారేజ్ అవ్వలేదు, యంగ్ 24 or 23 yearsకి చనిపోయాడు తను, ఏదో కిడ్నీస్ ప్రాబ్లం వచ్చి. బట్ స్టిల్ అది చూసినప్పుడు నాకు ఆ ఫోటో కనెక్ట్ అయ్యి నేను కొంచెం ఎమోషనల్ ఫీల్ అయ్యాను. తర్వాత అందరికీ జరిగినట్టే సీతారామం, ఈ 3 సినిమాలు టూ మచ్ ఏడ్చాడు. సినిమా చూస్తూనే కూర్చొని ఏడుస్తూ ఉండేవాడిని,
అంటే గుండె బరువెక్కింది అని రాస్తారనమాట. అట్లా కనిపించేది నాకు. మగ్గిపోతాడు కదా జైల్లో, మగ్గిపోయేటప్పుడు నేను ఏడుస్తూనే ఉన్నా, ఇంకా ఎంతసేపు ఏడుస్తున్నానో అనిపించింది. థియేటర్లో చూసుంటే ఈ సినిమాని బాగుండేది, నాకు అదృష్టం లేదా ఈ సినిమా థియేటర్ చూడడానికి అనుకున్నా. అంత ఫీల్ అయ్యాను ఓటీటీలో చూసి. ఇట్లాంటి సినిమాని థియేటర్లో చూడాలి ఆ ఎమోషన్ని అని. చాలా మంచి సినిమా. ఈ 3 నాకు బాగా కనెక్టింగ్ ఫీల్. అంటే 3 డిఫరెంట్ జోనర్స్. అది పెళ్లి, ఇది బ్రదర్, అండ్ లాస్ట్కి వచ్చేసరికి లవ్. లవ్ దేశం కూడా, లవ్ ప్లస్ అదే దేశం మీరు కూడా కదా. చెప్పినట్టు లవ్ ప్లస్ సీతారామము, మా సిస్టర్ కూడా సీతారామం సినిమా చూసి చాలా ఏడ్చిందంట. అంతే అంతే, భలే కనెక్ట్ అయిపోతాం. మగవాళ్ళు కూడా ఎమోషనల్ అయ్యారు కదా. గొప్ప సినిమా సీతారామం. అవునవునవునవును. క్లైమాక్స్ కి వాళ్ళిద్దరూ ఎందుకు కలవలేకపోయారు అన్న బాధ మనలో ఉండిపోయింది. కలవలేకపోయారు కన్నా అతను కూడా బతుకుంటే బాగుండే అనే దాని మీద ఎక్కువ ఫీల్ అదే అదే ఒక అమ్మాయికి ఫీల్ అయిందని, అదే అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఫీల్ అయ్యారంటే నిజంగా గొప్ప సినిమానే కదా. యా, సో ఇది గైస్ మాకైతే అనిపించిన ఎమోషనల్ మూమెంట్స్ ఇన్ టీఎఫ్ఐ యాక్చువల్గా. సో మీకు బాగా నచ్చిన మూమెంట్స్ ఏదైనా విషయం మా కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ వాచింగ్.